హలో! హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే, ఈ వారం రిలీజ్ అయిన ఫిల్మ్స్ ఏంటంటే లేటెస్ట్‌గా 'కుబేరా' వచ్చింది. అలానే ఫణీంద్ర సార్ 'ఎనిమిది వసంతాలు' వచ్చింది. 'ఎనిమిది వసంతాలు' అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇద్దరిది మార్క్స్ పడే మూవీస్ అన్నమాట. అంటే డైరెక్టర్ మార్క్స్ అంటాం గదా! అలా మార్క్స్ అన్నమాట. వాళ్ళ మార్కులు పడే మూవీ అన్నమాట. ఇప్పుడు 'ఫణీంద్ర శెట్టి' గారిది ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. మన 'శేఖర్' గారికి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది. ఒక 2, 3 టైమ్స్ చూడాలనిపిస్తుంది. అంటే మంచి కాఫీ లాంటి సినిమాస్‌లా ఉంటాయన్నమాట. సో, ఇక్కడ 'శేఖర్ కమ్ల' గారు చేసిన ఎక్స్‌పెరిమెంట్ ఏంటంటే, ఇప్పుడు సార్ మూవీస్ కుడి హిస్టరీలో చూసిన మూవీస్ ఏంటంటే, ఇప్పుడు 'ఆనంద్' అనుకోండి, 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' అనుకోండి, లేకపోతే 'గోదావరి' అనుకోండి, ఇప్పుడు 'కుబేరా' అనుకుందాం అనుకోండి. అవేంటంటే 'ఆనంద్', 'హ్యాపీ డేస్', 'గోదావరి', 'లీడర్' ఏంటంటే ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తూ ఉంటదన్నమాట. బట్ 'కుబేరా' అంటే నాకు తెలుసు, అంటే నా ఫీల్ చెప్తున్నాను. ఎక్కడ చూసినా అంటే సినిమాని ఎక్కడి నుంచి చూసినా మనకు అర్థమైపోద్దనమాట. అదేంటో స్పెషల్ మార్క్ దాన్ని మనం ఎవరము తీసి పడేయలేము ఆ పాయింట్‌ని. బట్ సార్‌కి కూడా అర్థమై ఉండొచ్చు. లాగ్ ఉంది అని చెప్పేసి. ఎక్కువ లాగ్ ఉన్న కొంచెం లాగ్ ఉన్నా పర్లేదు. 'శేఖర్' గారి మూవీ గాబట్టి మంచి చెప్తారు గాబట్టి, మెసేజ్ ఉంటది గాబట్టి, ఆ ఫీల్ అయితే వచ్చింది. లాగ్ ఉన్న ఫీల్ అయితే వచ్చింది. బట్ తన మార్పు వదిలారు అక్కడక్కడ. కానీ మీరు ఒకసారి గమనించండి. నేను చెప్పిన పాయింట్ పక్కన పెట్టి, మీరు మీ స్వతహాగా ఆలోచించండి. నిజం చెప్పండి. మూవీ ఎక్కడి నుంచి చూసినా మీకు అర్థమైపోద్దా లేదా? ఎక్కడి నుంచి చూసినా అర్థమైపోద్ది. ప్రీ క్లైమాక్స్ అయినా, లేకపోతే ప్రీ ఇంటర్వెల్ అయినా, స్టార్టింగ్ 20 మినిట్స్ తర్వాత అయినా, ఒక 40 మినిట్స్ తర్వాత ఎక్కడి నుంచి చూసినా మీకు మూవీ కాన్సెప్ట్ ఏంటన్నది అర్థమైపోద్ది. సో, నాకు అదొక్కటే బాధ అనిపిస్తుంది. మిగతా అంతా మూవీ అంతా ఓకే. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% ఇచ్చి పడేసారు. నాకెందుకో 'రష్మిక' క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది మూవీలో. సపోర్టింగ్ రోల్ అంటే నాకు హీరోయిన్ లాగా, లీడ్ లాగా అనిపించలేదు. సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా అనిపించి, ఆ రోల్ కూడా తను గివ్ అప్ ఇవ్వకుండా మంచిగా ఇచ్చారన్నమాట. అంటే అదేంటి నాది చిన్న రోల్ అని చెప్పి ఆమె స్పెషల్‌గా అంటే ఆమె అనుకోకుండా సార్ గారి కోసం చేశారు గదా! అంటే సార్ 'శేఖర్' గారి మూవీ అని చెప్పి చేశారు చూడండి. ఆ గట్స్ నచ్చాయి. 'నాగార్జున' గారు 'గ్రే షేడ్స్‌లో' చేశారు. నాకొకటి అనిపిస్తుంటది. డైరెక్టర్స్ పెద్ద కాస్ట్‌ని తీసుకొని చేస్తే అంత కష్టం ఏం పడరు అని చెప్పి నా ఫీల్ ఉంటది. ఎలా 'నాగార్జున' గారు ఆరితేరిపోయారు యాక్టింగ్‌లో. 'రష్మిక' గారు కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసి మంచిగా ఈ మధ్య పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. అలానే ఇప్పుడు 'ధనుష్' గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 1000% ఇచ్చేస్తారు. ఏదైనా మాస్ అవ్వనివ్వండి, క్లాస్ అవ్వనివ్వండి, విలన్ అవ్వనివ్వండి, ఏ ఫిల్మ్ అయినా మంచిగుంటది యాక్టింగ్. అంటే పెర్ఫార్మ్ ఆ పెర్ఫార్మన్స్ ఆ లెవెల్‌కి ఇచ్చేస్తారన్నమాట సార్. సో, నాకు వాళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి ఏమంటారు కంప్లెయింట్స్ లేవు. అలానే విలన్ కూడా సూపర్‌గా చేశారు. విలన్ లాస్ట్ పాయింట్ కూడా నాకు కన్విన్స్ అయ్యాను నేను. ఎందుకంటే కొంతమంది విలన్స్ అదే మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టు డబ్బున్న వాళ్ళు జస్ట్ తెలివైనోళ్ళు గాదు. వాళ్ళకి కొంచెం అదృష్టం కలిసొస్తది అంతే తేడా అని చెప్పి అంటారు. ఇక్కడ కూడా అంతే. ఈయనకి అదృష్టం కలిసి వాళ్ళ అమ్మ నాన్నలు బాగా సంపాదించి ఈయనకి ఇచ్చారు కాబట్టి ఈయన ఏది పడితే అది చేసేస్తూ బాగా ఫేమస్ అయిపోవాలి అని చెప్పి చేసేసి లాస్ట్‌లో ధనుష్ ఏం చెప్తే అది చేసేసాడన్నమాట. అలా ఉంట్రు. అలా ఉంటారు చాలా గొప్పోళ్ళు. అంటే డబ్బున్నోళ్ళు వాళ్ళకేం తెలీదనమాట. జస్ట్ ఏది అలా అనిపిస్తే చేస్తూ వస్తుంటారు కదా! ఆ కైండ్ ఆఫ్ వే మెయింటైన్ చేస్తారు అని చెప్పి 'శేఖర్ కమ్ల' గారు మనకి ఆ పాయింట్ చెప్పాలనుకున్నారు. అది బానే నాకైతే కన్వే అయినట్టు అనిపించింది. కొంచెమే అక్కడక్కడ పాయింట్స్ అన్నమాట. ఇంకో పాయింట్ కూడా త్రివిక్రమ్ గారు సార్ మూవీస్‌లోకి తీసుకెళ్తాను నాకు. ఇప్పుడు వెయిటర్‌కి డ్రైవర్‌కి అయితే నో చెప్పేయగలం. ఎంత గొప్పడికి నువ్వు చెప్తే అంత నువ్వు సాధించిందానివి అంత సక్సెస్ అయినట్టు అంటారు కదా! సో, 'నాగార్జున' గారు వాళ్ళకి నో చెప్పలేకపోతారనమాట. వాళ్ళిచ్చిన ఆఫర్‌కి తను నో చెప్పలేకపోతే ఈవెన్ అది చాలా క్రూరమైనదైనా, చాలా క్రైమ్ రిలేటెడ్ అయినా కూడా ఆయన వాళ్ళకి నో చెప్పలేకపోతారు. సో, అక్కడొకసారి అలా క్లిక్ అయింది. ఇక్కడొకసారి ఇలా క్లిక్ అయింది. సమ్ మూవీ చూస్తున్నంత సేపు నాకు అలా అలా అక్కడక్కడ క్లిక్ అయింది. నాకు నచ్చిన పాయింట్ ఇంకోటేంటంటే 'ధనుష్' గారి యాక్టింగ్, 'డీఎస్‌పీ' గారి మ్యూజిక్. 'డీఎస్‌పీ' గారి మ్యూజిక్ అయితే మీరు చూడండి సినిమాలలో తన సినిమాలలో గత సినిమాలలో ఏ సినిమాకి కూడా ఇంత మంచి క్లాసిక్ మ్యూజిక్ ఇవ్వలేదు సార్. సూపర్ ఫెంటాస్టిక్ మూవీ. మ్యూజిక్ మాత్రం ఇచ్చేసారు మాకు. సీరియస్ చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా బాగా అనిపించింది మ్యూజిక్. మ్యూజిక్‌తోనే కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్, కొన్ని సిట్యుయేషన్స్ ఎలివేట్ అయ్యాయి. అంత బాగా అనిపించింది. అఫ్‌కోర్స్ 4 బెగ్గర్స్ ఉన్నారు. అంటే 4 అంటే ధనుష్ గారితో కాకుండా ఇంకిద్దరు ముగ్గురు బెగ్గర్స్ ఉన్నారు. ఉంది. కొన్ని అన్‌వాంటెడ్ సీన్స్ ఉన్నాయి. కొన్ని ఎక్స్‌ట్రా సీన్స్ పెట్టినట్టు అనిపిస్తుంది. కొన్ని రిపీట్ అనిపిస్తుంటాయి. అంతే. ఇంక మరి ఎక్కువ దాని కోసం మాట్లాడకూడదు. ఎందుకంటే ఏ మూవీ అయినా కష్టపడి చేస్తాం మనందరం. అంటే కాస్ట్ ఇప్పుడు అంటారు. సో, వాళ్ళకి తెలిసే చేస్తారు. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళేం
అంటే మనం అసలు రివ్యూ ఇవ్వడానికి మనం ఎవరు అసలు మనకు నచ్చిన పాయింట్స్ చెప్తాం, నచ్చని పాయింట్స్ 2 డిస్కస్ చేసుకోవాలి. అంతే తప్ప ఇంకా మిగతా వాటికి మనం జోలికి వెళ్ళకూడదు. మ్యూజిక్ బాగుంది, కథ కూడా బాగుంది. కథ కొంచెం తక్కువ చేసి రాసింటే బాగుండేది, ఎక్కువ ల్యాగ్ లేకుండా. ల్యాగ్ ఒక్కటే అండి, ల్యాగ్ ఒక్కటి తప్ప మిగతా అంతా బాగుంది అంతే. అది అసలు దానికి 100% ఇచ్చారు. శేఖర్ గారు మార్క్ అయితే ఉంది. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ రిపీటెడ్ గా అనిపించినవి కానీ అవి కరెక్ట్ డైలాగ్స్. మన రెగ్యులర్ లైఫ్ లో చాలా యూస్ఫుల్, మనం రోజు యూస్ చేస్తుంటాం ఆ డైలాగ్స్. కాబట్టి నాకు అది కనెక్ట్ అయింది. అక్కడ కూడా నో కమెంట్స్, నాకు నో కమెంట్స్. బాగున్నాయి, సీన్స్ అన్ని బాగున్నాయి, రోల్స్ బాగున్నాయి, కథ బాగుంది, ఎలివేషన్స్ బాగున్నాయి, లుక్స్ బాగున్నాయి, టేకింగ్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అసలు ముంబైని చూపించిన విధానం కూడా ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా బాగా చూపించారు ముంబైని, తిరుపతిని. ముంబైని నిజంగా అంత క్లీన్ గా, అంటే ఐ మీన్ అలానే ఉంటది ముంబై. అంత క్లీన్ అంటే న్యాచురల్ గా, అంటే రస్టిక్ అంటాం కదా, అంతే రాగా ఉంటది ముంబై. ముంబైకి వస్తే ఆ ఫీల్, అంటే మనం నిజంగా ముంబైకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అంత అసలు సీరియస్లీ అలా ఉంటది ముంబై. నాకు చాలా ఇష్టం ముంబై అంటే. ఎలా అయితే చూడాలనుకున్నాను ముంబైని అలా చూపించారు సార్. నాకు చాలా నచ్చింది ఆ పాయింట్ మాత్రం. అది చిన్న పాయింట్, బట్ ఇట్స్ ఎ వెరీ వెరీ హై పాయింట్ అనమాట. అంటే మంచి పాయింట్ అది. దట్స్ ఏ సీరియస్ పాయింట్. అసలు యాక్చువల్ అంత కష్టపడి అంత విజువలైజ్ చేసి చూపించారంటే చాలా గట్స్ అని చెప్పాలి. అండ్ వారం టెక్నిక్ కూడా బాగుంది. ఇది ఈ రోజు ఏం వారం, ఈ రోజు ఏం వారం, ఆ టెక్నిక్ కూడా నచ్చింది. ఉన్నాయి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. అలా మాట్లాడుకుంటే సినిమా ఒక విధంగా చూస్తే సూపర్ ఉంటది, జస్ట్ లాగ్ తప్పించి మిగతా అంతా న్యాచురల్ పర్ఫార్మెన్స్, న్యాచురల్ సినారియో ఉంటది, బాగుంది. విలన్స్ లో కూడా ఒకడు, అంటే కొందరు హైపర్ ఉంటారు, కొందరు సీరియస్ ఉంటారు. ఇద్దరిని పెట్టాడు. ఒకరు సీరియస్ అంటే ఫోకస్ మీద ఉంటాడు ఒక పాయింట్ మీద, ఆడొక విలన్ ఉంటాడు. ఎనీ టైం హైపర్ ఉంటాడు ఒక విలన్ ఉంటాడు. అంటే చెప్తున్నాను కదా, ఒక గ్యాంగ్ లో 4-5 ఉంటే ఎలా ఉంటారు అనేది కూడా బాగా చెప్పారు. బాగుంది, నాకదే నచ్చింది. నచ్చుతాయి శేఖర్ సార్ మూవీస్ అంటే నచ్చుతాయి, ఎందుకు నచ్చుకుని వెళ్తాయి కానీ బాగుంది. అలా బ్యాక్ టు ఫణీందర్ సార్ మూవీకి వస్తే, ఆయన చెప్పారు ముందే ఇంటర్వ్యూలలో, మీరు సినిమా స్టార్ట్ నుంచి మిస్ అవ్వకుండా చూడాలి, టైటిల్ కార్డ్స్ నుంచి చూడకుండా ఉండకూడదు, అంటే టైటిల్ కార్డ్స్ నుంచి ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చూడొద్దు అని చెప్పాను. బట్ కమింగ్ టు పాయింట్, ల్యాగ్ దీంట్లో కూడా ఉంది. అసలు దీంట్లో కూడా ఎక్కడి నుంచి చూసినా అర్థమైపోద్ది కొంచెం కాన్సెప్ట్. లవ్ మీద ఉంటది, ఒక 2 లవ్ స్టోరీస్ అన్నట్టు ఉంటది కదా. బట్ పాయింట్ ఏంటంటే, నిజం చెప్తున్నాను కదా, చాలా డీప్ లవర్స్ కి కనెక్ట్ అవుద్ది. ట్రూ లవర్స్, నిజంగా డీప్ లవర్స్ కి కనెక్ట్ అవుద్ది. సోగా ఉన్న వాళ్ళకి అంత కనెక్ట్ కాదు. ఆ డీప్ లవర్స్ లో కూడా సక్సెస్ అయిన వాళ్ళకి ఒకలా రీచ్ అవుద్ది, ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఒకలా రీచ్ అవుద్ది. అండ్ సార్ చెప్పే ప్రతి డైలాగ్ కి కూడా కనెక్టివిటీ టూ మచ్ ఉంటది అనమాట. అంటే ఒక లెవెల్కి వెళ్ళిపోతారు ఆడియన్స్, అంత కనెక్టివిటీ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. వదిలేస్తే ఈజీగా వదిలేస్తారు డైలాగ్స్ ని, ఎందుకంటే పట్టించుకొని ఉంటారు కదా మామూలుగా, వాళ్ళు అసలు పట్టించుకోకుండా ఉంటారు అనమాట. ఇంకా మ్యూజిక్ అంటే, ఇప్పుడు ప్రతిసారి మ్యూజిక్ తో సీన్ హైలైట్ చేద్దామంటే ప్రతిసారి కుదరదు. బట్ ఈ సినిమాలో కొన్ని దగ్గరలో అయితే సూపర్ గా కుదురుద్ది, కొన్ని దగ్గరలో రీచ్ మొత్తం పడిపోతారు, అలా ఉంటది. తన మ్యూజిక్ ఆఫ్ కోర్స్ అబ్దుల్ వహాబ్ సార్ బాగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ రిలీజ్ కూడా బాగుంటాయి. డైలాగ్స్ కూడా తనే రాసుకున్నారు, అంటే ఫణీందర్ గారు రాసుకున్న డైలాగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంపాక్ట్ వస్తుంది. చెప్తున్నా కదా, ఇంపాక్ట్ తీసుకున్న వాళ్ళకైతే ఫుల్ ఇంపాక్ట్ ఉంటది. లేదు అసలు నాకు అనవసరం లవ్ అంటే ఏంటంటే, వాళ్ళకి అనవసరం, అసలు జీరో అనమాట. వాళ్ళకి నో ఛాన్స్, ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎంత డీప్ లవ్ స్టోరీ ఉంటే అంత డీప్ గా అదవద్దు అనమాట. అంత ఆనిమత్యాలు ఒక్కొక్క డైలాగ్స్. హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ఆ మధురం మూవీలో ఉన్న లీడ్ ఉన్నాడు కదా అప్పట్లో, తన యాక్టింగ్ బాగుంది. ఈ ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటుంది, ఆయన యాక్టింగ్ బాగుంది. అందరి యాక్టింగ్ బాగుంది, కాస్ట్ బాగుంది. చెప్తున్నా కదా, కొన్ని ఫిలిమ్స్ లో కాస్ట్ ఎలా ఉంటదంటే మనం వాళ్ళని గుర్తుపెట్టుకునేలా ఉంటది కదా, ఈ ఫిలిం లో అలా గుర్తుండిపోతారు. న్యూ ఫేసెస్ అయినప్పటికీ గుర్తుంటారు. బాగుంది ఆ కాస్ట్ విషయము, స్టోరీ లైన్ బాగుంటది, అందరికి నచ్చింది. అది మెయిన్ పాయింట్. ఆ సినిమాకి ల్యాగ్, ఈ సినిమాకి కూడా ల్యాగే. ఈ సినిమాకి కూడా కాస్ట్ గుర్తుండిపోతారు, ఆ సినిమాకి కూడా కాస్ట్ గుర్తుండిపోతారు. ఈ సినిమాలో మ్యూజిక్ సూపర్, ఈ సినిమాలో మ్యూజిక్ సూపర్. రెండిటికి ఒకటే మైనస్, ల్యాగ్. దాంట్లో మంచి గురించి చెప్తాడు, దీంట్లో కూడా మంచి గురించి అంటే. ఆ సినిమా ఒక మన సొసైటీ పరంగా నిజాయితీ ఉంటది, ఇది మనసుకు పరంగా నిజాయితీ ఉంటది అనమాట. అంటే న్యాచురల్ లవ్ స్టోరీ పరంగా ఒక మెసేజ్ వస్తుంది, ఇది న్యాచురల్ లైఫ్ స్టైల్ మీద ఒక మెసేజ్ వస్తుంది. రెండింటిని కంపేర్ చేయకూడదు. బట్ కమింగ్ టు ది వే, ఎందుకంటే నాకేంటంటే కొంచెం ప్రతి ఒక్క సినిమాని మనం బాగా ఖండిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క రివ్యూవర్ ఒక్కొక్కలా ఇస్తున్నారు, సో నాకు అది నచ్చట్లేదు. ఇది రివ్యూస్ కాదు,
మీరు చూడాలని కూడా కాదు. మీకు నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు. అది అది ఎవరు చెప్పకూడదు. అది ఇదే. అది ఒక పాయింట్ కాదు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళ ఇష్టం. సో, నేను చూసినప్పుడు నాకెలా అనిపించిందన్నది నేను మీతో షేర్ చేసుకున్నాను. దట్స్ ఇట్ అంతే. రెండిట్లో మాత్రం ఇవి పాయింట్స్ బాగున్నాయి. మ్యూజిక్, స్టోరీస్, కాస్ట్, యాక్టింగ్, స్టోరీ లైన్స్ సూపర్బున్నాయి. రెండిట్లో 2 సాంగ్సే. 2 కూడా సొసైటీకి ఇంపార్టెంటే. ఈ రోజుల్లో ప్రేమ లేకపోయినా బతకలేం, మెసేజ్ లేకపోయినా బతకలేం. అంటే మెసేజ్ అంటే చాలా తక్కువైపోతుంది అసలు. మనుషుల్లో మానవత్వం, నిజాయితీ చాలా తక్కువైపోతున్నాయి. సో, అలాంటి టైంలో కూడా సార్ మన కోసం ఇలాంటి సినిమాలు తీయడం అనేది మంచి పాయింట్. సో, నలుగురు రీచ్ అవ్వాలంటే చూడాలి. చూసినప్పుడు మనకి అర్థమైంది, మనం ఫాలో అవుతాం కాబట్టి వీ హ్యావ్ టు ఎంకరేజ్ దాట్. సో, నాకైతే 2 పాయింట్స్ నచ్చాయి. 2 నచ్చాయి. నేను చూసాను, నాకు నచ్చాయి. చాలా అనిపించింది నాకు. సో, మీరు చూడకపోతే ఒకసారి చూడండి, బాగుంటుంది. ఓకే. నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లు అనిపిస్తే, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ. టాటా.